జూన్ నెల 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ సంగ్రామం మొదలు కానుంది. మొత్తం 20 జట్లు కప్పు కోసం తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ గాను ఆడనుంది. ఇప్పటికే భారత్ జట్టులోని కొందరు ఆటగాళ్లు అయితే అమెరికా చేరుకున్నారు. మిగతా వారు వెళ్లబోతున్నారు. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్టుల్లో కల్లా టీమిండియానే బలంగా ఉందని ఇంగ్లాండ్ మ్యాజిక్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ను తక్కువ అంచనా వేస్తే ఓటమి తప్పదని ప్రత్యర్థి జట్లను కూడా హెచ్చరించాడు. ఇప్పుడున్న అన్ని టీముల్లోనూ గాయాల బెడదైతే ఉంది. కానీ భారత్ జట్టు లోతైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జట్లను పోల్చి చెప్తున్నా ఈ టోర్నీలో ఫేవరెట్ భారత్ జట్టే అని చెప్పొచ్చాడు. పేపర్ మీద నాణ్యమైన క్రికెట్ పేర్లను చూస్తున్నాం. మైదానంలోనూ అనుకున్న విధంగా ప్రణాళిక అమలు చేస్తే వారిని అడ్డుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఎవరినైనా ఓడించగల సత్తా ఉంది. 2007లో తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్ళీ విజేత అయితే కాలేకపోయింది. ఇది కూడా ఆ జట్టు ఆట తీరుపై ప్రభావం చూపుతుందనే చెప్పుకోవాలి. ఈసారి మరింత దూకుడును ప్రదర్శిస్తుందని చెప్పగలను అని వెల్లడించాడు. ఐపీఎల్లో రిషబ్ పంత్ ప్రదర్శన చూసిన తర్వాత నేను టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ జట్టుకి ఎంపిక చేసే అవకాశం ఉంటే ఫస్ట్ అతడినే తీసుకుంటా. బీసీఐ పంత్ను సెలెక్ట్ చేసి మంచి పని చేసింది. త్వరలో అతడి అంతర్జాతీయ మ్యాచ్ను చూడబోతున్నాం. ఢిల్లీ జట్టుకు కోచ్గా పంత్తో పనిచేయడం ఆస్వాదించా. ఇప్పుడు వరల్డ్ కప్లో ప్రభావం చూపే ఆటగాళ్లలో అతడే ప్రథముడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా తెలిపాడు. పాటు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతొలగించిన ఐపీఎల్ 2024 విజయవంతంగా మూసింది. అయితే మరో 5 రోజుల్లోనే క్రికెట్ ఫ్యాన్స్ను అల్లరించేందుకు టీ20 ప్రపంచ కప్ సిద్ధమైంది. ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో అయితే జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి ఈ టోర్నీకి అయితే తెరలేవనుంది. మొత్తంగా ఈ టోర్నీలో 20 జట్లు 55 మ్యాచ్ల్లో తలపడనున్నాయి. ఇక టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు కూడా ఇప్పటికే తమ బృందాన్ని ఎంపిక చేశాయి. టోర్నీ కోసం ఎంపికైన ఆటగాళ్లతో కూడిన తొలి భారత బృందం అమెరికాలో అడుగుపెట్టింది. భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు న్యూయార్క్లో అడుగుపెట్టింది. ఈ మేరకు భారత సెలక్షన్ కమిటీ ఓ వీడియోను కూడా పంచుకుంది. టచ్ డౌన్ న్యూయార్క్ అని అందుకు క్యాప్షన్ కూడా పట్టింది. అయితే ఈ వీడియోలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, శుభ్మాన్ గిల్, శివం దుబే తదితరులైతే ఉన్నారు. కాగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు మాత్రం ఇంకా భారత్లోనే ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ మరో 2 రోజుల్లో అమెరికాకి వెళ్లనున్నాడు. ఇందుకోసం బీసీఐ కూడా అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుసుకున్న సమాచారం. వ్యక్తిగత కారణాలతో కాస్త ఆలస్యంగా జట్టుతో కలుస్తానని హార్దిక్ పాండ్యా కూడా పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం టోర్నీలో 55 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో 16 మ్యాచ్లు అమెరికాలో జరుగుతాయి. జూన్ 5న ఐర్లాండ్తో జరిగే పోరుతో టీమిండియా కప్పు వేటనైతే ప్రారంభించనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్తో, జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్లు అన్ని రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. దీనికి కాను టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇది ఎలా ఉంటే అదర్ ఎండ్లో టీమిండియా గురించి కొంతమంది కామెంట్లు చెప్తున్నారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. అయితే ఓవరాల్గా టీమిండియా జట్టును గాను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఒకసారి పరిశీలిద్దాం. భారత్ జట్టులో ముందుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గాను ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.